సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. మెట్టుగూడ కోడలి వద్ద ఓ ఇంట్లో ఉన్న తల్లి కుమారులపై 5గురు గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఘటనలో తల్లి రేణుక, ఆమె కుమారుడు యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి రేణుక పరిస్థితి నిలకడగా ఉండగా యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని బాధితుడి సోదరుడు వినయ్ తెలిపారు. అసలు ఇంకా ఇంత సిటీ నార్మల్ విలేజ్ కాదు, ఏం కాదు, ఇంకా పాపులేషన్ ఉన్న సిటీ. మా అన్న వచ్చేసి కాంటాక్ట్ లేదు, అసలు మాకు తెలియదు, ఐడెంటిటీ లేదు అసలు. వాళ్ళు అసలు ఇక్కడోళ్ళు కాదు, ఈ ఏరియా వాళ్ళు అయితే అసలే కాదు. వాళ్ళు అరౌండ్ 9 సీసీ కెమెరా ప్రకారం చెక్ చేస్తే 9 o'clock నుండి ఇక్కడనే సరౌండింగ్ లోనే ఉన్నారు. 9 o'clock అరౌండింగ్ మన గల్లీ బయట ఇటు. సో మనకి 2 దారులు ఉన్నాయి లోపలికి రానికే. సో వేరేగా ఉన్నాయి కానీ అది ఎవరికి తెలియదు. సో వాళ్ళు చెక్ చేసిరు, ప్రీ ప్లాన్డ్గా ఎవరు లేరు అన్న టైంకి ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తే 4 వెంకకి వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు. మా అన్న అన్కాన్షియస్ ఉన్నాడు, మా మదర్ కూడా అన్కాన్షియస్ ఉంది. మా అన్న కొంచెం క్రిటికల్ కండిషన్ ఉన్నాడు, సర్జరీ అవుతుంది, కానీ ఛాన్స్ కొంచెం తక్కువ ఇచ్చారు.